వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఓనం శుభాకాంక్షలు. హ్యాపీ ఓనం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మనము ఓనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఓనం రోజు ఏమేమి వంటకాలు చేసుకుంటారో అన్నీ కాకుండా కొన్ని మనం ట్రై చేస్తాం. సో చూసి ఫాలో అయిపోండి. మనం వంట స్టార్ట్ చేస్తాం. ఫాలో మీ. కొద్దిగానే వేసుకోవాలండి ఫ్రైకి. మనకి అంటే కొబ్బరి నూనె, మంచి నూనె అది వాడరు, కొబ్బరి నూనె వాడతారు. సో మనం కొబ్బరి నూనె కాకుండా నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొద్దిగా చిట్పట్లాడుతుంది. ఇలాగ వేడైన తర్వాత నూనె మనము ఇది వేసుకోవాలి. ఇంకా కారం అంత ఎక్కువ మనం వేయకూడదు, కొరియన్ కాబట్టి. ఇవి ఎండుమిర్చిలు చించేసుకొని వేసేసుకోవాలి. కాబట్టి కట్ చేసేసుకొని ఇలాగే. వెల్లుల్లిపాయలు ఏంటంటే మనకి మంచిది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. పసుపు, కొద్దిగా ఎక్కువ కాదు, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుంటున్నాము. దీన్ని బాగా కలుపుకున్నాము. ఇంకా ఏంటంటే ఈ అరటికాయ అనేది మనకి తొందరగా ఉడికిపోతుంది. సో ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 10 minutesలో మనకు మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇలాగేనండి మంచి మంచి వంటలు అన్ని పండుగలకి మనం అందరం కలిసి మంచిగా చేసుకుందాం. ఇలాగే మీకు ప్రతిసారి మంచి కొత్త వంటకాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను మీకు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా మంచి వంటలు నేర్చుకుంటారు ఇలాగే చేస్తుంటే. మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్, డైట్ రెసిపీస్, టేస్టీ రెసిపీస్, ఇన్స్టెంట్ రెసిపీస్. సో ఇది అన్నమాట మన ఒక క్వాలిటీ: టేస్టీ, హెల్దీ, ఇన్స్టెంట్. ఈ మూడు కూడా మన ఛానల్లో అనేది ఎప్పుడు మీకు ఇంట్లో ఉండదానిలో బయటికి వెళ్ళి హడావుడిగా ఇది కావాలి అది కావాలి పెద్ద పెద్ద వంటలు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అని కాకుండా కొంచెం మనము నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా చేసుకుంటామో అదే. ఇది కావాలి, రెస్టారెంట్ సైడ్లో అది కావాలి, ఈ సాసులు కావాలి, అది కావాలి, అదంతా కాదు. నార్మల్ లైఫ్ మనం ఎలాగ చేసుకుంటాం, అందుబాటులో పిల్లలు అడిగినప్పుడు మనకు ఎలాగో ఆకలి అన్నప్పుడు ఏదో ఒకటి ఇన్స్టెంట్ గా చేసి వాళ్ళకి టేస్టీగా పెట్టేటట్టు ఉండాలి. సో ఆ మైండ్ లో పెట్టుకొని గుర్తు పెట్టుకొని నేను మీ అందరికి అదే చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి నన్ను చూసి. ఇన్స్టెంట్ వంటలు ఫెస్టివల్ అప్పుడు మనం కొంచెం మంచిగా పెద్ద పెద్ద వంటలు అవి కూడా చేసుకుందాము. ఇవి ఏంటంటే డైలీ యూస్ కూడా మంచిగా అరటికాయ ఫ్రై కానీ రసము ఇలాంటివన్నీ పెట్టవచ్చు. మంచి డైజెషన్ మంచిగా అవుతుంది, పిల్లలకి మంచిగా ఉంటుంది. ఇంకా డైలీ ఒక వెరైటీ కూడా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి చేస్తూ ఉండండి, తినిపిస్తూ ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ ఒక్క వంటని కాదండి, నేను పిల్లలకి ముందు నుంచి అంటే పిల్లలు పుట్టిన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా పిల్లలు ఎప్పుడు తినడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఫెస్టివల్ ని నేను సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇంట్లో. ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి, ఉగాదికి మనకి ఉగాది పచ్చడి, బొప్పట్లు, బూర్లు, గారెలు అన్ని కూడా చేస్తాను. పులిహోర, మన తర్వాత రంజాన్ అప్పుడు ఖీర్, బిర్యానీ, షీర్ కుర్మా
సో అలాంటివన్నీ కూడా మనం ప్రతిదీ చేస్తూ ఉండాలి. ఇది అది అని కాకుండా మంచిగా పిల్లలు కూడా ఏ ఫెస్టివల్కి ఏమేమి చేసుకుంటారని వాళ్ళకి తెలుస్తుంది. మన ఇండియన్ ట్రెడిషన్ ఏముందో మనము కల్చర్ అది కూడా ఫాలో అయిపోతాము. మళ్ళీ మంచి అన్ని రిలీజియస్ ఎవరెవరు ఏమేమి చేసుకుంటారో అన్ని ఫుడ్ కూడా మనం మంచిగా నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అండి మన పొరియలు అయిపోయింది, ఉడికిపోయింది. కబుర్లు ఆడుతూ చూడండి ఎట్లా ఉడికిపోయారు. కొంచెం సేపట్లో ఇది కొరియలు అంటే ఇలాగా డ్రైగా ఉంటుంది. సో మనకి దీంతో ఇప్పుడు ఇంకో రెసిపీ చూపించబోతున్నాను. మనం సాంబారు చూపిస్తానండి మీకు. చెప్పిన సో ఇప్పుడు మనం సాంబార్ చేసుకోబోతున్నామండి. సాంబార్కి కొన్ని ఉల్లిపాయలు మనకి ఇష్టమైన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. కొంతమంది రౌండ్గా కూడా చేసుకుంటారు, కాకపోతే నేను ఇట్లా స్లైసెస్ లాగా చేసుకుంటున్నాను, తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో సాంబార్ అనేది నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ ఏదైతే ఉందో అది తొందరగా ఉడికిపోతుంది అనేసి, టైం కొంచెం షార్ట్గా రన్ అవుతుంది. సో తొందరగా నేను తొందరగా చేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఫ్రై అయింది కదా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనకు చిట్పట్లాడుతుంది. సో కొద్దిగా పెద్ద గట్టి తీసుకొని కూడా మనం దూరం నుంచి కలుపుకోవచ్చు, లేకుంటే మన మీదకి చిట్పట్లాడుకుంటే ఆయిల్ అంతా మన మీద పడుతుంది. సో కొంచెం పెద్ద గట్టి తీసేసుకొని ఇలాగా మంచిగా కలిపేసుకొని కర్రీ లీవ్స్, కరివేపాకు ఏంటంటే కొంచెం మంచిగా వేసుకున్న ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా మనకు మంచిగా ఎప్పటికీ గుమ్మగుమ్మలాడిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. డ్రమ్ స్టిక్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ముందు వేసేసుకోవాలి. ఇది కొంచెం అలాగే ఇది రాడిష్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలాగే మనకి ముందే పసుపు కారము అవన్నీ వేసేసుకుంటే మాడిపోతుంది అన్నమాట. సో ఈ ఫ్లేవర్ అనేది మంచిగా వెజిటేబుల్స్లో కూడా పడుతుంది. ముందే మనం వేసేసుకున్నాం అనుకోండి ఉప్పు కారము ధనియాల పొడి అవన్నీ కూడా మాడిపోతుంది. సో అట్లా మాడితే మళ్ళీ కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. సో మనకి ముందు ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా 5 మినిట్స్. ఇప్పుడు దీంట్లో మనకి టమాటోస్ కావాలన్నా వేసుకోవచ్చు. సో మీ దగ్గర చింతపండు ఉంది మంచి పుల్లగా ఉంది అని అంటే మనం టమాటో స్కిప్ చేసేసి ఒకటి చింతపండు గుజ్జు అనేది వేసుకోవచ్చు. ఫస్ట్ చింతపండు వేయకూడదు, ఎందుకంటే చింతపండు వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి ఈ వెజిటేబుల్స్ అనేది ఉడకదనమాట. సో మళ్ళీ కలర్ కూడా ఒక్కొక్కసారి నల్ల చింతపండు వస్తుంది, దానివల్ల ఏమవుతుందంటే కూర అంతా కూడా నల్లగైపోతుంది. సో లాస్ట్లోకి పప్పు అంతా ఉడికిన తర్వాత లాస్ట్లోకి వేస్తే ఆ పులుపు అనేది బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఉల్లిపాయలు కూడా మనకి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలాగే ఆయిల్ కట్టేసింది చూడండి మంచిగా. ఇప్పుడు పసుపు ఇవన్నీ వేసేసుకుందాం మసాలాలు. ఒక టీ స్పూన్ అంతా పసుపు,
అనుభవం ఉంది కాబట్టి నేను చూసి వేసుకుంటున్నాను. కొత్తగా వంటలు చేసే వాళ్ళు, నేర్చుకునేట వాళ్ళు ఏంటంటే కొంచెము టేబుల్ స్పూన్, టీ స్పూన్ ఎలాగ చెప్తున్నాను దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇప్పుడు మా ఇంట్లోకి మేము ఉప్పు కారం ఎట్లా తింటామో దాన్ని బట్టి నేను వేసుకుంటున్నాను. కాకపోతే మీరైతే ఒక్కొక్క టీ స్పూన్ క్వాంటిటీ పప్పుని బట్టి, ఇప్పుడు నేను ఒక 1/4 కిలో అంత పప్పు తీసేసుకొని ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఆ 1/4 కిలోకి ఇంకా చింతపండు పులుపుని బట్టి, కారం బట్టి నేను కొద్దిగా టీ స్పూన్ కంటే ఇంకొంచెం ఎక్కువనే తీసేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. కొద్దిగా టీ స్పూన్ కంటే ఇంకొంచెం ఎక్కువ, అంటే టేబుల్ స్పూన్ అంతా కూడా వేసుకోవచ్చు. సో బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనకి వాటర్ పోసేసుకుందాము. మనకు కొంచెం పప్పు నీళ్ళు ఉందనుకోండి, ఈ పప్పు నీళ్ళు కూడా కొద్దిగా మనము వేసుకోవచ్చు. చూసారా ఎంత మంచి ఫ్లేవర్గా కనిపిస్తుంది. సిమ్లో పెట్టేసుకొని ఆవిరి ఎక్కువ ఉంటే మనకి కుక్కర్ అనేది క్లోజ్ కాదు. సో ఆవిరి తీసేసుకొని మంచిగా పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. అందాక మీకు ఇంకో బీట్రూట్, అంటే కేరళ ఈరోజు ఓనం స్పెషల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బీట్రూట్ పచ్చడి కూడా చేస్తారు. సో నేను మీకు నెక్స్ట్ బీట్రూట్ పచ్చడి అనేది చేసి చూపిస్తాను. అందాక ఆ తయారీ అన్ని రెడీ చేసేసి పెట్టేసుకుందాం 3 విజిల్ వచ్చే లోపల. ఓకేనండి. స్పూన్ గిన్నె ఆయిల్ పోసేసుకుందాం. వీళ్ళంతా కొబ్బరి నూనెతో చేస్తారు. సో మనం ఏంటంటే కొబ్బరి నూనె అంతగా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను మన రిఫైండ్ ఆయిల్తోనే చేస్తున్నాను. అంటే కొంతమందికి అక్కడ పెరుగు కూడా వేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి ఇంకా పచ్చిమిరకాయలు వేసుకున్న తురుము దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. కొద్దిగా పచ్చడి కాబట్టి రుచికి సరిపడంతో ఉప్పు వేసేసుకుందాము. సో మనము చింతపండు ఇంకా కొబ్బరి, పచ్చిమిరకాయలు ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. మంచిగా కలర్ఫుల్గా మనకి మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. బీట్రూట్ పచ్చడి నేను కొద్దిగా అలా ముక్కలు వదిలేసాను అనమాట. కొద్దిగా గ్రైండ్ చేసేసుకొని, ఎందుకంటే కొంచెం ముక్కలు అలా నోట్లోకి తగులుతుంటే కూడా బాగుంటుంది. సో కొద్దిగా నేను అలా. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు. సో నేను అనేది వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ ఆర్ రెడీ. ఇప్పుడు దీంట్లో మనం పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా మనం డ్రమ్ స్టిక్స్, రాడిష్ ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. దీంట్లోకి పప్పు వేసేసుకుందాం. ఇది ముందుగా ఉడికిపెట్టిన పప్పు. చింతపండు నీళ్ళని వేసేసుకుందాం. సో మనం ఇది ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. బాగా కలిపేసుకొని బాయిల్ అవుతుంది. సో మీన్వైల్ మనము ఇక్కడ అల్లం పచ్చడి అనేది చేసుకుందాము.
ముందుగా నేను ఇలాగా అల్లం అనేది స్లైసెస్గా కట్ చేసి ఉంచాను అనమాట. చూడండి ఇలాగా కొద్దిగా ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో అంత చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ కాకుండా కొద్దిగా చేస్తున్నాను. అలాగా అల్లం అనేది ఫ్రై అవుతుంది కదా, చాలా బాగా మనకి అల్లం ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంట్లో మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ ఇంకా అల్లము రెండు కూడా బాగా మనకి బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes మనం వదిలేసాం. ఉప్పు అనేది బాగా ఉడికిపోయింది. చూడండి ములక్కాయ అయిపోయింది. సో మనం దించేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి పప్పును కూడా తీసేసుకుందాము. బాగా ఉడికిపోయింది. మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా చూడండి ఉడికిపోయినాయి. అది సో మన సాంబార్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. మంచి గుమగుమలాడుతుంది సాంబారు. పచ్చళ్ళు వేపుళ్ళు అన్నీ కూడా రెడీగా అవుతుంది. మన సాంబార్ అయిపోయింది, కట్టేద్దాం. సో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతుంది. సో కొద్దిగా వేసుకుందాం. తర్వాత మనం ఇంకా టెస్ట్ చేసి చూసుకొని తర్వాత ఇంకా కొద్దిగా వేసుకుందాం. తక్కువ అయితే సరిపోతే ఓకే. అల్లం ఫ్రై అవుతున్న స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో మనకి అల్లం అనేది డైజెషన్కి మంచిది, లివర్ డిటాక్స్ చేస్తుంది అనమాట. సో మనకి ఏదన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంటే పొద్దున్నే మనం ఇడ్లీలోకి, మన దోశలోకి, ఇడ్లీలోకి పచ్చడి, అల్లం పచ్చడి అనేది చేస్తూ ఉంటాము. చూసారా ఇలాగా మనకి బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు ఇంకా మన అల్లం ముక్కలు అనేది ఈ పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. ఇంకా ఈ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో వన్స్ ఈ బ్రౌన్ కలర్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది మనము కొద్దిగా చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము దీన్ని ఒక పేస్ట్ లాగా రుబ్బుకుందాం. ఓకే గైస్. సో మనం ఎన్ని రకాలు చేసుకున్నాం, పొరియలు చేసుకున్నాం, 2 రకాల పచ్చడి చేసుకున్నాం, సాంబార్ చేసుకున్నాం. ఇవన్నీ చేసుకుంటే మనకి స్వీట్ ఎలా మిస్ అవుతాం. సో మన కేరళ స్పెషల్ స్వీట్ అనేది మనం చేసుకోబోతున్నాము. మూంగ్ కి దాల్ బాగా పొంగింది. నేను కడిగి కొద్దిసేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాం అనమాట. సో దీంట్లో ఉన్న కొద్దిగా వాటర్ ఏదైతే ఉందో ఆ మాయిస్ట్ అనేది కూడా అన్ని మనము కొద్దిగా ఫ్రై చేసుకుంటే మంచిగా పప్పు అనేది మనకి ఫ్రై అయిపోతుంది. సో దాంట్లో ఉన్న పచ్చితనం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒకటి ఏంటంటే సిమ్లోకి కొద్దిగా ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా కొద్దిగా నార్మల్ ఫ్లేము, లేకుంటే పెద్ద పొయ్యి అయితే మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మంచిగా నీట్గా ఫ్రై చేసి తిప్పుతూ ఉండాలి. మనం కొద్దిగా వదిలేసామంటే మళ్ళీ పప్పు అడుగు పట్టేసిందంటే మనకి పచ్చి వాసన ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంది. అడుగు పడితే ఏంటంటే మాడి వాసన వచ్చేస్తుంది మన హల్వా అంతా కూడా. సో కొద్దిగా చిన్న చిన్న చిట్కాలు ఇలాంటి చేసేటప్పుడు మనం కొద్దిగా ఫాలో అవుతే మన వంట అనేది చాలా రుచిగా వస్తుంది. సో నేను ఇదొక 1/2 కిలో అంత పప్పు తీసేసుకున్నాను. సో కొద్దిగా మనం నీళ్ళల్లో కొద్దిగా నానబెడితే కడిగేసి పప్పు అనేది కొంచెం ఎదుగుతుంది కాబట్టి మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది. కొంతమంది ఏంటంటే దీన్ని డ్రై రోస్ట్ చేయకుండా అలాగే చేసేసుకుంటారు, టేస్ట్ చేసుకుంటారు. కాకపోతే అలాగే ఏంటంటే మనకి ఆ పెసరపప్పుది పసరతనం, ఆ పచ్చి వాసన ఆ నోట్లోకి అంత టేస్ట్ రాదు. సో బెస్ట్ చిట్కా ఏంటంటే ఇలాగ మనము పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అవుతుంది. ఇంకొంచెం చూడండి ఇలాగ విడివిడిగా పడిపోతుంది. సో వాటర్ ఉంటేనేమో ముద్దగా పడుతుంది, మనకి విడివిడిగా వచ్చేలాగా చూసుకోవాలి. సో అలా విడివిడిగా వచ్చిందంటే మనకి పప్పులో ఉన్న మాయిస్ట్ అనేది వెళ్ళిపోయినట్టు. సో పక్కన మనకి ఈ పప్పు అనేది డ్రై రోస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మనము ముందుగానే కొద్దిగా
పాకం పెట్టుకున్నాము. మనం ఎంత పప్పు తీసుకున్నామో అదే కొలతలతో మనము షుగర్ తీసుకున్నాము. షుగర్ అయినా మీకు బెల్లమైనా తీసుకోవచ్చు. నేను షుగర్తో చేస్తున్నాను. సో అదే కొలతలతో మనము కొద్దిగా వాటర్ కూడా తీసుకున్నాము. ఒక్కటికి ఇంకొంచెం. సో ఇక్కడ చూసారా పప్పు అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. సో దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయింది. మనము దీన్ని నెక్స్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకున్నాము. పప్పు సద్దం వస్తుంది. సో ఇలాగా అడుగు పట్టకుండా మనము ఫస్ట్ షుగర్ వేయగానే ఇలా కొంచెం కలిపేసి మనకి కొంచెం థిక్గా పాకం అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలాచి మంచి ఫ్లేవర్ గురించి పొడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షనల్. షుగర్తో పాటు కొద్దిగా పొడిలాగా చేసేసుకొని వేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ కూడా కొందరికి నచ్చదు. సో ఈ జస్ట్ ఈ వాటర్లోకి ఈ ఫ్లేవర్ దిగిన తర్వాత కూడా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు, మళ్ళీ నోట్లోకి పడకుండా. ఎంత మనకి ఘీ నెయ్యి అనేది వేసుకుంటున్నాము. మనకి ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం. ఒక కప్ అంతా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, హల్వాకి వాడతాం కదా అది. ఇంకా శనగపిండి ఈ నెయ్యిలోకి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన ఏగేంత వరకు. చూసారా ఎంత నెయ్యి వేసినా కూడా మనకి దాంట్లోకి పిండి అంటే సూజీ రవ్వ తొందరగా పీల్చే గుణం ఉంటుంది కాబట్టి తొందరగా అది సోక్ అయిపోయి దాంట్లోకి ఇది అయిపోయింది. సో మనం కొద్దిగా చేసే కొద్దీ అది ఎలాగో బ్రౌన్ అవుతుందో నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మళ్ళీ మనకి శనగపిండి కూడా ఉంది కదా, ఏది కూడా పచ్చి వాసన అనేది రాకూడదు. మంచిగా ఇట్లా ఫ్రై చేసి మంచి బ్రౌన్ అంటే ఎక్కువ ఇది కాకుండా చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్. పాకం అనేది రెడీ అయిపోయింది. ఈ పాకాన్ని మనము ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రుబ్బుకున్నాం కదా, నేను ఇది మనం పెసరపప్పు అనేది ఇందాక డ్రై రోస్ట్ చేసాం కదా, సో అది కూడా మనము దీంట్లోకి తీసేసుకుందాం. సో మంచిగా నెయ్యిలో ఇవి కూడా మనం బాగా కలిపేస్తాము. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు నెయ్యిలోకి. ఇవన్నీ కూడా ఏది కూడా ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. సో అన్నిట్లో మనకి ఫ్రీగా ఇట్లా ఈ ఉండలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఇలాగా తీసేస్తాం, మిక్స్ చేస్తాం, మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలాగ ఏదైతే ఇట్లా బాల్స్ లాగా కట్టిందో ఇవన్నీ కూడా ఇలాగ చేసుకొని కలుపుతూ ఉండాలి. సో చూసారండి మంచిగా బ్రౌన్గా ఫ్రై అంటే మనకి ఇప్పుడు పాకం కూడా వేస్తాం కాబట్టి మంచిగా విడివిడిగా ఎట్లా పడుతుందో పొడి పిండిలాగా దీంట్లో మనం పాకం యాడ్ చేసుకున్నాం.
గుర్తుపెట్టుకునేది ఏంటంటే మీద ఎగురుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి సూజీ రవ్వ ఉంది కాబట్టి ఉప్మా చేసేటప్పుడు మనకి ఎలాగో మీద పడుతుందో అలా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ దగ్గరికి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇదంతా ఒక దగ్గరికి వచ్చేంత వరకు మనము దీన్ని కలుపుతా దగ్గరికి చేస్తా వాడుకుంటా చూసుకోవాలన్నమాట. అల్లం పచ్చడి అనుకున్నాం కదండి, మనము అది పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, చింతపండు, మనం దీంట్లోకి ముందుగా మంచిగా ఫ్రై చేసుకున్నాం అల్లం అనేది దీంట్లోకి వేసేసుకుందాము. మీకు ఇంకొంచెం కారం కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు. సో మనకి రుచికి పడంత తగ్గేటట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. సో దగ్గరికి అయింది కదా, దీంట్లోకి మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం. సో ఎవరికి ఎంత, నేను కొద్దిగా ఇస్తున్నాను. ఆల్మోస్ట్ డన్ అండి మన రెసిపీ అనేది, అల్లం పచ్చడి. సో ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో జీడిపప్పు, కిస్మిస్లు కొద్దిగా మనము నెయ్యిలో మంచిగా దేశీ ఘీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మన హల్వా కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. చూడండి దగ్గరకు వచ్చేసింది మంచిగా. ఇలాగా ఒక దగ్గరకు వచ్చేసాను చూస్తాను. చూసారండి మన పెసరపప్పు మూంగ్ కి దాల్ హల్వా ఈజ్ రెడీ. సో మన ట్రెడిషనల్ వేలో మనం ఇవన్నీ కూడా సర్వ్ చేసుకుందాము. గబగబా టేస్ట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము. మంచిగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగా చక్కగా కలిపేసుకున్నాము. మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇంకా ఆప్షనల్ ఏంటంటే మనకి ఏదన్నా కుంకుమ పువ్వు అలా కలర్ ఏదైనా వేసుకోవాలన్నా కూడా కొద్దిగా స్టార్టింగ్లోనే కొద్దిగా వాటర్లో నానబెట్టేసి పాలలో నానబెట్టి కలిపి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏ ఎసెన్స్ ఏది కూడా
అంటే ఇది మన ఈరోజు స్పెషల్. ఈరోజు ఇవన్నీ కూడా చక్కగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా నాకు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ సాంబారు చాలా సూపర్గా ఉంది. కొరియాలో చాలా చాలా బాగుంది. అల్లం పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఇది బీట్రూట్, కొబ్బరి ఒక కమ్మతనం, ఆ పులుపు ఇంకా మిర్చి ఘాటు అన్నీ మిక్స్ అయ్యి చాలా బాగుంది. మీరు తప్పక మీరు ట్రై చేయండి, లేకుంటే లైఫ్లో మిస్ అయినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. గురించి మీకు టేస్ట్ చెప్పలే కాబట్టి స్వీట్ కూడా టేస్ట్ చేసేస్తున్నాను. బాగు నోట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతుంది. చాలా బాగుంది. మళ్ళీ చూడండి వీడియో, ట్రై చేయండి. మళ్ళీ ఇంకో సరికొత్త వంటకాలతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందాక బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.